Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET classes. Today topic haloalkenes, haloarenes, remaining topics nana bond length, bond physical properties and chemical properties. Okay? Only NCERT points and PYQ questions nana. So today topics vachesi nature of CX bond, next preparations from alcohols, nucleophilic substitution reactions, boiling point, melting point, density, Grignard reagent and PYQ questions nana. Simple, very simple way I am going to give. Okay? And how to perfect sir this topic. ఈ స్లైడ్ ఉన్న మొత్తం ఈ వర్డ్ చూసిన వెంటనే మీకు గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ రివిజన్ అవుతుంది, మీకు ఐడియా ఫాస్ట్గా వస్తుంది. చూడండి, నేచర్ ఆఫ్ సిఎక్స్ బాండ్ అన్న, బాండ్ లెంత్ ఇంక్రీజెస్, దెన్ వాట్ ఈస్ దట్ సైజ్ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ ఆల్సో ఇంక్రీజెస్. సో CH3F, CH3Cl, CH3Br, CH3I ఉంటుంది కదా. సో అందులో బాండ్ లెంత్ ఎక్కువ దేనికి అంటే CH3F గ్రేటర్ దెన్, CH3Br గ్రేటర్ దెన్, CH3Cl గ్రేటర్ దెన్, CH3F. Bond enthalpy means CH3F greater than, CH3Cl greater than, CH3Br greater than, CH3I. Dipole momentum is exception is there. CH3Cl greater than, CH3F greater than, CH3Br greater than, CH3I. Next, ROH ki HCl, RCl, RBr. ikkada RX plus H3PO3, RCl plus HCl plus POCl3, RX, RCl. ఓకే, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఈ ఆర్ఎక్స్కి ఈ రియేజెంట్స్ వేస్తే ఏమవుతుంది అంటే ROH, ROR డాష్, RI, RNH2, సెకండరీ అమైన్ RNH R డాష్, RN R డాష్ R డాష్, ఆల్కైల్ సైనైడ్ RCN, ఆల్కైల్ ఐసోనైట్రైల్ RNC, RONO, ఆల్కైల్ నైట్రైట్, నైట్రో ఆల్కేన్. ఇక్కడ ఎస్టర్ అన్న RC డబుల్ బాండ్, RO C డబుల్ బాండ్ R డాష్ ఎస్టర్, RH హైడ్రోకార్బన్, RM అంటే ఆల్కైల్, R డాష్ అంటే ఆల్కేన్ వస్తుంది మనకు. నెక్స్ట్ యాంబిడెంటెడ్ న్యూక్లియోఫిల్స్ వచ్చేసి సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్, NO2 ONO. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్స్ అన్న, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. సో 1 బ్రోమో బ్యూటేన్, నెక్స్ట్ 2 బ్రోమో బ్యూటేన్, నెక్స్ట్ 2 మిథైల్ 2 బ్రోమో ప్రోపేన్. ఇది బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ వచ్చేసి ఆర్థో మెటా పారా ఉంటుంది. ఇందులో బాయిలింగ్ పాయింట్గా బాప్ అనే ట్రిక్ మీకు ఇస్తా. సో బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ ఆర్థో గ్రేటర్ దెన్, పారా గ్రేటర్ దెన్, మెటా లీస్ట్ ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ కూడా మెటా లీస్ట్ ఉంటుంది, బట్ పారా ఈజ్ హైయెస్ట్. పారా గ్రేటర్ దెన్, ఆర్థో గ్రేటర్ దెన్, లాస్ట్ మెటానన్న. డెన్సిటీ ఇక్కడ NCERT టేబుల్ నన్ను, ఓన్లీ NCERT టేబుల్. NC3H7I గ్రేటర్ దెన్, CCl4 గ్రేటర్ దెన్, CHCl3 గ్రేటర్ దెన్, CH2Cl2 నెక్స్ట్ గ్రేటర్ దెన్, NC3H7Br నెక్స్ట్ గ్రేటర్ దెన్, NC3H7Cl. నెక్స్ట్ RMGX, RXకి MG యాడ్ చేస్తే RMGXకి H2 వేస్తే RH, RMGXకి D2 వేస్తే RD, RMGXకి ఆల్కైన్ ఇచ్చిన RH వస్తుంది. ఇలా మనం రివైజ్ చేయాలి. సార్ మీరు బయాడ్ చేశారు సింపుల్గా, ఇప్పుడు మేము ఎలా అర్థం చేసుకోవాలి అని మీ డౌట్ కదా. సో 1 by 1 ఇస్తా. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏముందన్న బాండ్ లెంత్, బాండ్ ఎంథాల్పీ కదా, సేమ్ ఇదే సీక్వెన్స్ ఇస్తా. ఇలా ప్రాక్టీస్ చేయండి, నేను ఇంతకుముందు చెప్పినట్లు రివైజ్ చేయండి. ఓకే, ఎనఫ్. లాస్ట్ మూమెంట్లో ఈ ఇంపార్టెంట్ పాయింట్ NCERT పాయింట్స్ ఎనఫ్ నన్న, ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ దిగుతాయి, నో డౌట్. బాండ్ లెంత్ ఉంది, మనకేం తెలుసు, ఇది బాండ్ లెంత్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్ అని చెప్పొచ్చు కదా. సైజ్ ఎక్కువైతే బాండ్ లెంత్ ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది కదా. సో మనకేం కావాలి, CH3Xది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, బాండ్ లెంత్ది అయోడిన్ సైజ్ ఎక్కువ కదా, CH3Br, CH3Cl, CH3F నన్ను, ఎందుకంటే అయోడిన్ లార్జ్ సైజ్. ఆ బాండ్ ఎంథాల్పీ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్ అన్నప్పుడు బాండ్ ఎంథాల్పీ దేనికి ఎక్కువ ఉంటుంది, బాండ్ లెంత్ ఏమో అయోడిన్కి ఎక్కువ ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా బాండ్ ఎంథాల్పీ అయోడిన్కి తక్కువ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో ఆన్సర్ ఈజ్ వాట్,
CH3F greater than CH3Cl greater than CH3Br greater than CH3 iodine. Okay, fluorine, chlorine, bromine, iodine. ఇది బాండ్ ఎంథాల్పీ. నెక్స్ట్ డైపోల్ మూమెంట్. యాక్చువల్గా డైపోల్ మూమెంట్ ఫార్ములా వచ్చేసి చార్జ్ ఇంటూ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. చార్జ్ ఇంటూ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఫార్ములా ఉంది కదా, చార్జ్ ఇంటూ డిస్టెన్స్. ఇంకొకటి డైపోల్ మూమెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ నెగిటివిటీ అని కూడా చెప్పొచ్చు. మనకు ఒక డైపోల్ మూమెంట్ అనేది ఒక ఫ్యాక్టర్ మీద డిసైడ్ కాదు. అయితే ఎన్సీఆర్టీలో ఉంది ఎక్సెప్షన్, డైరెక్ట్ ఎక్సెప్షన్ ఉంటుంది. అది ఇప్పుడు చెప్తా చూడండి. CH3Cl యాక్చువల్గా ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఫ్లోరిన్కి ఎక్కువ ఉండాలి కదా. సో ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటాం, ఆ డైపోల్ మూమెంట్ కూడా ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ కాదు నాన్న, ఎక్సెప్షన్ ఉంటుంది. CH3Cl, CH3F, CH3Br, CH3 iodine. ఇది ఎక్సెప్షన్. ఇది ఎక్సెప్షన్ అన్న. ఎక్సెప్షన్ ఎందుకంటే డ్యూ టు స్మాల్ సైజ్, స్మాల్ సైజ్, మరీ తక్కువ ఉంటుంది సైజ్, వెరీ స్మాల్ సైజ్. ఏది ఫ్లోరిన్. డిస్టెన్స్ కొంచెం ఉండాలి కదా, మినిమం డిస్టెన్స్ ఉండాలి. ఓకే, మరి ఇక్కడ డౌట్ పడద్దు, సార్ మరి అయోడిన్కి ఎక్కువ డిస్టెన్స్ ఉంది కదా అని. అక్కడ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డామినేట్ చేస్తుంది, అయోడిన్ లీస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ కదా. సో అలా థింక్ చేయాలి. ఎక్సెప్షన్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా అడుగుతాడు. ఓకే, సో CH3Cl ఈజ్ ద హైయెస్ట్ డైపోల్ మూమెంట్. ఈ డైపోల్ మూమెంట్ టాపిక్ మీకు ఇక్కడ కెమికల్ బాండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి నన్ను. నెక్స్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఆల్కహాల్. ఇక్కడ మీకు ఒక ట్రిక్ ఇస్తానన్న. ఆల్కహాల్ ఇక్కడ చూడండి, ROH ఉంది కదా, మనం ఏమంటాం R+OH- అని థింక్ చేయొచ్చు. ఎందుకంటే ఆక్సిజన్ నెగిటివ్ ఛార్జ్ కదా, R+OH-. ఇది చూడండి, ఇది H+Cl- కదా. సో ఈ ప్లస్కి ఈ మైనస్ వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ ఏది మైనస్, Br-. సో Br వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ ఏది X-, సో X యాడ్ అవుతుంది. ఇక్కడ Cl-, వాట్ ఈస్ దాట్, Cl- యాడ్ అవుతుంది. ఇక్కడ X-, యాడ్ అవుతుంది. ఇక్కడ Cl, RCl వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా ఇస్తున్నా నేను, RCl. ఓకే, RCl. ఈ HOH కలిపితే ఏమవుతుందండి, H2. బైహార్ట్ చేయకండి, జస్ట్ ఇట్లా లాజిక్ పట్టుకోండి. ఇక్కడ NaBrని డైరెక్ట్ యాడ్ చేస్తే రియాక్షన్ జరగదు, అందుకే H2SO4 యాడ్ చేసినాను. సో RBr ప్లస్ NaHSO4 ప్లస్ H2. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ నాన్న. ఇది RX అంటే క్లోరిన్ ఉండొచ్చు, బ్రోమిన్ ఉండొచ్చు. ఓన్లీ క్లోరిన్ బ్రోమిన్ మాత్రమే తీసుకోవాలి. క్లోరిన్ బ్రోమిన్ ప్లస్ ఇక్కడ ఒక ట్రిక్ ఇస్తా. ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది కదా, 3 ఉంది కదా. సో H3PO3 అని గుర్తుపెట్టుకోండి. ఈ 3ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. PX3 ఉంటే H3PO3. RX సేమ్, ఇక్కడ PCl5 కదా, RCl సేమ్. బట్ ఇక్కడ చూడండి 5 ఉంది, ఇదేముంది 5, PCl5 ఉంది. అంటే చాలా క్లోరిన్స్ వస్తాయి. మనకు ఫాస్ఫరస్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. POCl3 ప్లస్ HCl. క్లియర్ అయినాయి కదా, 3, 4, 5 క్లోరిన్స్. ఓకే, ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, 3 అంటే H3PO3, RX, RCl, RBr. ఇది RCl, POCl3, HCl. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్న. లాస్ట్ టైం అడిగాడు క్వశ్చన్. నెక్స్ట్ రెడ్ ఫాస్ఫరస్ X, డైరెక్ట్ RX. X అంటే ఏంది, ఇది బ్రోమిన్, అయోడిన్ ఏదైనా తీసుకోండి. SOCl2, RCl. ఇది ఇంపార్టెంట్, SO2 ప్లస్ HCl. రెండు గ్యాసెసే. సో సపరేషన్ చాలా ఈజీ, అందుకే బెస్ట్ మెథడ్ టు ప్రిపేర్ ఆల్కైల్ హాలైడ్ వచ్చేసి ఈ మెథడ్ చెప్తాం, SOCl2 మెథడ్, డార్జిన్ ప్రాసెస్ అంటారు వీటిని. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ చూద్దాం మళ్ళీ, ఇది మైనస్ కదా, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. ఇక్కడ కట్ చేయండి, Na+OH-. ఇక్కడ దీన్ని ఏమంటాం అన్న, H+OH-. దీన్ని ప్లస్ అంటాం, దీన్ని మైనస్ అంటాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇచ్చాడు, Na+I-. NH3 ఉంది. NH3 అంటే ఏంది, ఈ లోన్ పేరు వచ్చి అటాక్ అవుతుంది కదా నన్ను. అంటే ఒక పని చేయండి, ఇక్కడ నుంచి HX తీసేయండి, ఈ H, ఈ X ఇలా తీసేయచ్చు. HX తీసి రిమైనింగ్ పార్ట్ని అటాచ్ చేయండి, ఈ NH పార్ట్ని అటాచ్ చేయండి. ఓకే, ఈ NH పార్ట్ని అటాచ్ చేయండి. అంటే ఎలా, ఇప్పుడు ఇలా అటాచ్ చేయండి, NH to H.
దీనికి ఏంది ఆర్ డాష్ ఎన్హెచ్ హెచ్ హెచ్ఎక్స్ తీసేయండి, ఈ ఎన్హెచ్ని అటాచ్ చేయండి ఎన్హెచ్ని. ఇక్కడ ఆర్ డాష్ ఎన్ ఆర్ డాష్ని అటాచ్ చేయండి, ఈ హెచ్ హెచ్ ఎక్స్ వెళ్ళిపోతుంది. ఇలా థింక్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆర్ ఈ ఓహెచ్ వస్తుంది కదా ఇక్కడ. సో ఆర్ఓహెచ్ అంటే ఏంటన్నా ఆల్కహాల్. ఆల్కహాల్. ఇప్పుడు చూడండి హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ కదా, మనకేం కావాలి ఈ ఆర్ ఉండాలి. సో ఆర్ఓహెచ్ ఆర్ఓహెచ్ సింపుల్. ఇక్కడ చూడండి ఆర్ఓఆర్ డాష్ కదా, ఆర్ఓఆర్ డాష్ కదా. సో ఆర్ఓఆర్ డాష్ దీన్ని ఏమంటాం నిన్న ఈథర్ అంటాం, ఈథర్ అంటాం. సింపుల్. ఇక్కడ చూడండి ఇదేది మనకు స్వార్ట్స్ ఫింగల్స్టన్ కదా, ఎస్ఎఫ్ఐ అని కోడ్ ఇచ్చాను చూడండి, ఫింగల్స్టన్ రియాక్షన్. సింపుల్గా ఈ ఐడిన్ వచ్చి అటాచ్ అవుతుంది. సో ఆర్ అయోడిన్. ఇక్కడ ఏమవుతుంది ఈ NH2 ఉంది కదా, NH2 వచ్చి ఆర్కి అటాచ్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఇది RNH2 అవుతుంది. దీన్ని ఏమంటామంటే ప్రైమరీ అంటాం, ప్రైమరీ అమైన్. ఇది ఏమవుతుంది ప్రైమరీ అమైన్. ఇక్కడ ఏంది R-NH ఉంది కదా, ఈ గ్రూప్ వచ్చి అటాచ్ అవుతుంది. సో ఏమవుతుంది అన్న ఈ ఆర్ యాస్టిస్ తీసుకుంటున్నా NH-R', NH-R'. ఇదేంటి సెకండరీ అమైన్, సెకండరీ అమైన్. Nకి 2 కార్బన్స్ అటాచ్ అయితే సెకండరీ, Nకి 1 కార్బన్ అటాచ్ అయితే ప్రైమరీ. ఇక్కడ చూద్దాం, ఇది ఉంది కదా ఈ లోన్ పేర్, ఈ లోన్ పేర్ వచ్చి అటాచ్ అవుతుంది. సో RN R'. దీన్ని ఏమంటాం నాన్న టెర్షరీ అమైన్ అంటాం, టెర్షరీ అమైన్. Nకి 1 కార్బన్ అటాచ్ అయితే ప్రైమరీ, 2 కార్బన్స్ అటాచ్ అయితే సెకండరీ, 3 కార్బన్స్ అటాచ్ అయితే టెర్షరీ. ఫస్ట్ కార్బన్నే చూసుకోలేదు, తర్వాత 1000 కార్బన్స్ ఉండండి, వదిలిపెట్టండి. ఓన్లీ డైరెక్ట్ అటాచ్ అయ్యే కార్బన్స్ ఎన్నో చూసుకోండి. ఓకే, ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ KCN, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. అయితే మనకు తెలుసు KCN కానీ NaCN కానీ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ ఉంది అంటే అయానిక్ బాండ్. ఎందుకంటే రెడీగా ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది, అయాన్స్గా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే అయానిక్ బాండ్. ఇది అయానిక్ బాండ్ అనమాట. ఇక్కడ ఏం బాండ్ ఉంటుంది అయానిక్ బాండ్ ఉంటుంది. సో ఈ C ఉంది కదా, C వచ్చి అటాచ్ అవుతుంది డైరెక్ట్గా. సో మనకేమొస్తుంది ఇక్కడ RCN వస్తుంది అన్న. సయనైడ్స్ ఆర్ నైట్రైల్స్, ఆల్కైల్ ఐపాక్ నేమ్ ఏందన్న నైట్రైల్స్, ఆల్కైల్ నైట్రైల్స్ ఆర్ సయనైడ్స్, నో ఇష్యూ. ఇది చూడండి, ఇది కోవలెంట్ బాండ్ ఉంటుంది. కోవలెంట్ బాండ్ ఉంటే C- రాదు, ఈ బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. Hకి Cకి బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. సో డైరెక్ట్ నైట్రోజన్ అటాచ్ అవుతుంది, నైట్రోజన్ అటాచ్ అవుతుంది. దీన్ని ఏమంటాం RNC అంటాం. NC అంటే ఆల్కైల్ ఐసోనైట్రైల్, ఐసోనైట్రైల్ ఆర్ ఐసోసైనైడ్, ఆర్ ఐసోసైనైడ్, ఐసోసైనైడ్. ఇది సైనైడ్ ఆర్ ఇదేమొస్తారన్న సైనైడ్, ఏదని ఇవ్వచ్చు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఉంటే RCN వస్తుంది. సెకండ్ ఇది కోవలెంట్. నాకు ఎలా తెలుసారు కోవలెంట్ అంటే Ag+ అనేది కోవలెంట్ బాండ్ ఇస్తుంది, సుడో యూనిట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇది కోవలెంట్. సో నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ చూడండి KNO2. మనం ఏమని థింక్ చేస్తాం, సార్ ఇది కూడా అయానిక్ బాండ్ కదా, సో N అటాచ్ అవుతుందా అనుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. దీని చార్జ్ క్లియర్ ఇచ్చాను చూడండి, O అటాచ్ అవుతుంది, O అటాచ్ అవుతుంది. ఎందుకంటే K+N ఉంది, నైట్రోజన్ ఉంది. దేనిపైన నెగిటివ్ చార్జ్ వస్తుంటే ఫాస్ట్ N పైన వస్తుంది, సారీ ఆక్సిజన్ పైన వస్తుంది. ఎందుకంటే మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కదా ఆక్సిజన్. సో అందుకని నెగిటివ్ చార్జ్ అనేది ఆక్సిజన్ పైన వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది RONO, ONO అంటే ఏంటన్నది ఇది ఆల్కైల్ నైట్రైట్, ఆల్కైల్ నైట్రైట్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ AgNO2 ఉంది కదా. ఇప్పుడు బాండ్ బ్రేక్ చేస్తే N వచ్చి అటాక్ అవుతుంది. ఎందుకంటే Agకి Oకు బాండ్ కోవలెంట్, ఇది స్ట్రాంగ్ ఉంటుంది. ఈ బాండ్ బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. సో మనకి ఏమవుతుంది N వచ్చి అటాచ్ అవుతుంది. సో ఇదేమంటాం మనం RNO2. సార్ ఈ Ag ఎక్కడ వెళ్తుంది అంటే ఈ Ag వచ్చేసి Xని తీసుకొని వెళ్ళిపోతుంది. సో ఇదేమంటాం నైట్రో ఆల్కేన్, నైట్రో ఆల్కేన్. ఎందుకంటే ఈ బాండ్ స్ట్రాంగ్ అనమాట, ఆ బాండ్ బ్రేక్ కాదు అంత ఈజీగా, అందుకే నైట్రోజన్ ఇచ్చేస్తుంది లోన్ పేరు. నెక్స్ట్
ఇది చూద్దాం. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఏముంది, ఇది ప్లస్ ఇది మైనస్. దీన్ని క్లియర్గా ఇక్కడ ఇచ్చిన చూడండి. ఈ సిఎల్ వచ్చేసి ఇక్కడ ఓ వచ్చేసి ఇక్కడ అటాచ్ అవుతుంది. సో ఆర్ బాండ్ ఓ, సి డబుల్ బాండ్ ఆర్ డాష్, అంటే ఇది ఎస్టర్. ఫంక్షనల్ గ్రూప్ మీద ఒక బెస్ట్ ట్రిక్ తోటి నెక్స్ట్ వీడియో చేస్తానన్న. ఇది ఎస్టర్. ఓకే, ఓ మైనస్ అటాచ్ అవుతుంది. LOLH4 ఏం చేస్తుంది అంటే హెచ్ మైనస్ని ఇస్తుంది. అంటే డైరెక్ట్గా హెచ్ మైనస్ వెళ్ళి ఇక్కడ అటాచ్ అవుతుంది. సో RH ఓకేనా, RH ఆల్కేన్స్ ఏమైనా చెప్పుకోవచ్చు, హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ M ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో R డాష్ వచ్చి అటాచ్ అవుతుంది. ఇక్కడ R డాష్ అంటే ఆల్కేన్స్ వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఇన్నిట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ 4 వెరీ ఇంపార్టెంట్. JEE అడిగాడు, పాసిబిలిటీ ఉంటుంది నన్ను అడగడానికి. నెక్స్ట్ యాంబిడెంటెడ్ న్యూక్లియోఫైల్. యాంబిడెంటెడ్ న్యూక్లియోఫైల్ అంటే ఏంటి అంటే 2 పాసిబిలిటీస్ ఉండాలి. ఇక్కడ చూడండి, యాంబిడెంటెడ్ సైనైడ్ ఉంది కదా, ఒకసారి ఏమో C అటాచ్ అయింది, ఒకసారి N అటాచ్ అయింది, అంటే 2 డోనర్ యాటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి నైట్రో ఉంది కదా, ఒకసారి O అటాచ్ అయింది, ఒకసారి N అటాచ్ అయింది. అంటే ఇది ఒక లైగండ్ అనుకో, ఒకసారి ఇలా బాండ్ ఫ్రేమ్ చేస్తుంది, ఇంకొకసారి ఇలా బాండ్ ఫ్రేమ్ చేస్తుంది. వీటిని మనం ఏమంటామంటే యాంబిడెంటెడ్ న్యూక్లియోఫైల్ అంటాం. సో యాంబిడెంటెడ్ న్యూక్లియోఫైల్ వచ్చేసి CN మైనస్ NC, NO2 ONO వీటిని మనం యాంబిడెంటెడ్ లైగండ్స్ న్యూక్లియోఫైల్స్ అంటాం. యాంబిడెంటెడ్ న్యూక్లియోఫైల్స్ ప్రాపర్టీస్ వచ్చేసి మనకు బాయిలింగ్ పాయింట్ ఉందన్న. బాయిలింగ్ పాయింట్కి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే, వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఎక్కువ ఉండి, అట్రాక్షన్స్ ఎక్కువ ఉండి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉందనుకో, ఫుల్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి సర్ఫేస్ ఏరియా పైన ఉండడం వల్ల బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో నేను మీకు ఒక పాయింట్ ఇస్తున్నా, బాయిలింగ్ పాయింట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సర్ఫేస్ ఏరియా అని చెప్తున్నా, ఆర్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అలా. ఇప్పుడు చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ ఉంది, 1-bromobutane. ఇది కూడా మాలిక్యులర్ వెయిట్ సేమ్, కానీ ఇక్కడ సర్ఫేస్ ఏరియా దేనికి ఎక్కువ ఉంది, దీనికి ఎక్కువ ఉంది. చూడండి ఇంత ఉంది సర్ఫేస్ ఏరియా, బట్ ఇక్కడ బ్రాంచింగ్ ఇది. సో నెక్స్ట్ దీనికి లీస్ట్ దిస్ వన్. ఓకే, బ్రాంచింగ్ ఉంటే బాయిలింగ్ పాయింట్ అంత ఉండదు నాన్న జనరల్గా. నెక్స్ట్ దీని దగ్గరకు వద్దాం. దీని పేరేంటి, ఆర్థో డైక్లోరో బెంజిన్. ఇది ఆల్రెడీ డైపోల్ మూమెంట్ దగ్గర ఇచ్చాను. ఇది మెటా డైక్లోరో బెంజిన్. ఇది పారా డైక్లోరో బెంజిన్. ఇది R1,2 అని కూడా చెప్పొచ్చు, R1,3 అని కూడా చెప్పొచ్చు, R1,4 డైక్లోరోబెంజిన్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చూద్దాం, ఒక ట్రిక్ ఇస్తానన్న. ఈ ట్రిక్ ఏంటంటే మెటా లీస్ట్, రెండిట్లా మెటా అనేది లీస్ట్ ఉంటుంది. ఫస్ట్ మెటా బాయిలింగ్ పాయింట్లో కానీ మెల్టింగ్ పాయింట్లో కానీ మెటా అనేది లీస్ట్ ఉంటుంది. అంటే మెటా అనేది లీస్ట్ ఉంటుంది. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కదా, బాయిలింగ్ పాయింట్ని నేను ఏమంటా అంటే బాయిలింగ్ పాయింట్గా బాప్ అంట. అంటే బాయిలింగ్ పాయింట్ కావాలి అంటే ఆర్దో ఫస్ట్, నెక్స్ట్ పారాన్ అన్న. బాయిలింగ్ పాయింట్ ఏంది, ఆర్దో పారా. ఓకే, బాయిలింగ్ పాయింట్గా బాప్. మెటా లీస్ట్ ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ కూడా అంతేనన్న, మెటా లీస్ట్ ఉంటుంది. సో బాయిలింగ్ పాయింట్కి ఆపోజిట్ ఉంటుంది అంతే. పారా దగ్గర ఫుల్ సిమెట్రీ ఉంటుంది కదా, సిమెట్రీ ఉండడం వల్ల మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సిమెట్రీ పర్ఫెక్ట్ ఉందో మెల్టింగ్ పాయింట్ హైయెస్ట్ ఉంటుంది అండి, బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్లోజ్ ప్యాకింగ్ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదనమాట. సో ఇది రివర్స్, పారా గ్రేటర్ దాన్ ఆర్దో. సో నా పాయింట్ ఏంటి అంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను సార్, మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారో చెప్పండి అని అంటే, నాకు మైండ్లో ఏమొస్తుంది, మెటల్ లీస్ట్ ఉండాలి అని వస్తుంది. బాయిలింగ్ పాయింట్కి బాప్ అంటే బాయిలింగ్ పాయింట్లో ఆర్దో ఫస్ట్ ఉంటుంది, నెక్స్ట్ పారా, నెక్స్ట్ మెటా. మెల్టింగ్ పాయింట్లో కూడా మెటా లీస్ట్, ఇక బాయిలింగ్ పాయింట్లో ఉన్నది అది రివర్స్ చేస్తాను నేను. ఓకే, పారా, ఎందుకంటే పారా సిమెట్రీ ఎక్కువ. నెక్స్ట్ డెన్సిటీ నన్ను, మనకేం తెలుసు, డెన్సిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్ అని తెలుసు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఇలా తెలుసు. మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉండాలి. సో ఎన్సీఆర్టీ టేబుల్, ఇవన్నీ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్. సో C3H7 మీకు ఒక కోడ్ ఇస్తారు, ట్రిక్ ఇస్తారు ఇట్లా ఎలా గుర్తుపెట్టుకోవాలని. ఫస్ట్ C3I తీసుకుంటున్నా, నెక్స్ట్ CCl4, ఎందుకంటే 4 క్లోరిన్స్ ఉన్నాయి.
నెక్స్ట్ CCl3 తీసుకుంటున్నా, 3 క్లోరిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ CCl2 తీసుకుంటున్నా. ఓకే, సో మోర్ దెన్ 1 ఉన్నాయి. ఆ తర్వాత అయోడిన్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఏది నాన్న? Br కదా, C3Br. నెక్స్ట్ C3Cl. నేను ఇలా గుర్తుపెట్టుకున్నా. సార్ మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారో చెప్పండి అంటే, నాకు ఫస్ట్ మైండ్లో NCERT యాస్టిస్ బాక్స్ ఇది. C3Ie, C3H7I. H7 కామన్ ఈ C3లో. ఓకే, 4 బాండ్స్ ఉండాలి, ఆల్కేన్ ఫార్ములా టైప్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా? CCl4. నెక్స్ట్ CHCl3, ఎందుకంటే 4 బాండ్స్ ఉండాలి కదా. నెక్స్ట్ CH2Cl2. నెక్స్ట్ ఏముంది? NC3H7Br కదా నాన్న. నెక్స్ట్ NC3H7 క్లోరిన్. ఇది వాల్యూస్ ఇచ్చాడు నన్ను యాక్చువల్గా సపరేట్గా ఇచ్చాడు బాక్స్లో, కానీ నేనేం చేశాను అన్ని క్లియర్గా ఒక ఆర్డర్లో ఇచ్చాను. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలా చేంజ్ చేసి ఇచ్చినా మీకు ఆన్సర్ వచ్చేలా నేను ఫ్రేమ్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, C3H7I. నెక్స్ట్ C3 పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే Br క్లోరిన్, ఎందుకంటే అయోడిన్ మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ నెక్స్ట్ బ్రోమిన్ది మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ, క్లోరిన్ది మాలిక్యులర్ వెయిట్ తక్కువ. సో ఇక్కడ I. తర్వాత Cl4 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, మోర్ దెన్ 1 ఉన్నాయి. వాటిని అరేంజ్ చేసినాక మళ్ళీ బ్రోమిన్ క్లోరిన్ తీసుకొని వచ్చాను. నెక్స్ట్ RMGX అన్న. యాక్చువల్ RMGX ఇది నెగటివ్ అంటాం, ఇది ప్లస్ అంటాం కదా. ఈ నెగటివ్ ఉంటే మనం దీన్ని బేస్గా లాగా యాక్ట్ చేస్తుంది RMGX. నెక్స్ట్ న్యూక్లియోఫైల్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. బెస్ట్ ఏది వర్క్ చేస్తుంది అంటే RMGXకి ఎస్డిక్ హైడ్రోజన్ ఉందంటే ఫస్ట్ ఎస్డిక్ హైడ్రోజన్ని పట్టేసుకుంటుంది, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ బేస్ కదా. స్ట్రాంగ్ బేస్ సార్ నాకు ఎలా తెలుసు సార్ స్ట్రాంగ్ బేస్ అంటే, జనరల్గా CH4 అనేది వీక్ యాసిడ్. మనకు బ్రౌన్ స్టేట్ లవరీ యాసిడ్ ప్రకారం C- అనేది ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రాంగ్ బేస్ అవుతుంది. వీక్ యాసిడ్ నుంచి వచ్చేది స్ట్రాంగ్ బేస్ అని మనకు ఈక్విలిబ్రియంలో వస్తుంది. ఆ ట్రిక్స్ మీకు ఇస్తానన్న నెక్స్ట్ వీడియోలో. RX + Mg డ్రై ఈథర్ చేస్తే ఏమవుతుందంటే ఈ మెగ్నీషియం ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో ఇది RMGX అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. దీన్ని ఏమంటామన్నా? గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఇంపార్టెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ మీద 90% క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది కదా. సో CH3 CH2 MgBr అన్నాం. మీకు ఒక ట్రిక్ ఇస్తా. RMGX అంటే R- కదా. ఎసిడిక్ హైడ్రోజన్ ఉందంటే చాలు RH రియాక్ట్ అవుతుంది. సార్ ఎసిడిక్ హైడ్రోజన్ నేను ఎలా గుర్తుపట్టాలి అని అంటే, H అటాచ్డ్ విత్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉండాలి. దట్స్ ఇట్. మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉండాలి అంటే ఫ్లోరిన్ కానీ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ ఉండాలి, అంతే. RH వస్తుంది ఇక్కడ, RH వస్తుంది. చూడండి RMGX ఎస్ H అటాచ్డ్ విత్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా. సో RH. D కూడా అంతే, డ్యూటీరియం కదా నేను హైడ్రోజన్, దిస్ ఇస్ డ్యూటీరియం. సో ఇక్కడ ఏమవుతుంది? RD అవుతుంది. ఇక్కడ సార్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ లేదు కదా అని మీకు డౌట్ వస్తుంది, కానీ ఇది SP హైబ్రిడైజేషన్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, ఎలక్ట్రాన్స్ లాగేసుకుంటుంటుంది. సో ఇది ఎస్డిక్ హైడ్రోజన్ అవుతుంది. సో దీన్ని కూడా RH అని అంటాం. ఓకే, ఇది ఫేమస్ ఎగ్జాంపుల్ నన్ను ఆల్కేన్స్ ప్రిపరేషన్లో. CH3 MgBr. CH3కి ఏం అటాచ్ అవుతుంది? H అటాచ్ అవుతుంది. సో మీథేన్ని ప్రిపేర్ చేయొచ్చు. ఇక రిమైనింగ్ పార్ట్ని మెగ్నీషియంకి అటాచ్ చేయండి. రిమైనింగ్ పార్ట్ ఏది నాన్న? రిమైనింగ్ పార్ట్ MgBrOH. ఈ OH ఇక్కడ నుంచి చూడండి. ఓకే, అలా థింక్ చేయండి. ప్రతి దాంట్లో అంతే. ఇప్పుడు క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ బాండ్ ఎంథాల్పీ అన్నాడు. బాండ్ ఎంథాల్పీ అంటే CFకి ఎక్కువ, CIకి తక్కువ, చాలా తక్కువ. Fకి ఎక్కువ ఉండాలి, Iకి తక్కువ ఉండాలి. మౌత్ F వైపు ఓపెన్ అయి ఉండాలి. మౌత్ F ఓపెన్ అయిందా? అసలు F మిడిల్ ఉంది, రాంగ్. మౌత్ F వైపు లేదు, రాంగ్. మౌత్ F వైపు లేదు, రాంగ్. మౌత్ F వైపే ఉంది డైరెక్ట్. మౌత్ F వైపు ఉంది కదా, ఫ్లోరిన్ వైపు. థర్డ్ ఈజ్ ద ఆన్సర్. రియాక్టివిటీ ఆర్డర్ హైలైట్స్. రియాక్టివిటీ అన్నాడు నన్ను. రియాక్టివిటీ అంటే ఏంటని మీకు మైండ్ రావాలి. ఇలా చెప్తున్నా చూడండి. 700+ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు, టాప్ స్కోర్ తెచ్చుకునే వాళ్ళు ఆప్షన్స్ చూడకంటే ముందే ఐడియా వచ్చేస్తుంది. సార్ నా ఫ్రెండ్కి ఎందుకు సార్ ఎక్కువ స్కోర్ వస్తుంది? నేను చదువుతున్నాను, నా ఫ్రెండ్ చదువుతున్నది, ఆడు చదువుతున్నాడు, వాళ్ళకేమో స్కోర్ ఎక్కువ వస్తుంది, నాకు రావట్లేదు అంటే నీ ఫ్రెండ్ ఎక్కువ మార్క్స్ వచ్చే స్టూడెంట్ యొక్క సిచ్యువేషన్ ఎలా అంటే క్వశ్చన్ చూసిన వెంటనే ఐడియా వచ్చేస్తుంది ఆన్సర్.
ఓకేనా, అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే రివిజన్ ఎక్కువ టైమ్స్ చేయాలి అంతే. ఇప్పుడు చూడండి, నాకు రియాక్టివిటీ డీహైడ్రోయాలోజినేషన్ అన్నది. రియాక్టివిటీ అన్న వెంటనే నా మైండ్లో ఏమొచ్చింది అంటే ఆర్ అయోడిన్ అని వచ్చింది. లీస్ట్ ఏముంటుంది అంటే ఆర్ఎఫ్ ఉంటుందని వచ్చేసింది ఐడియా. ఇప్పుడు నేను ఆప్షన్స్ చూస్తున్నాను చూడండి, ఆర్ఎఫ్కి హైయెస్ట్ ఉంది, రాంగ్. ఎందుకంటే మౌత్ ఎక్కడ ఓపెన్ ఉండాలి, ఆర్ఐకి ఓపెన్ ఉండాలి. ఇక్కడ ఆర్ఐకి ఓపెన్ ఉంది, కరెక్ట్. బిఆర్కి ఓపెన్ ఉంది, కరెక్ట్. సిఎల్కి ఓపెన్ ఉంది, కరెక్ట్. ఎఫ్కి ఓపెన్ ఉంది, కరెక్ట్. ఇంకా నేను వేరే ఆప్షన్ చూడాల్సిన అవసరమే లేదు. ఇలా థింక్ చేయండి. ఇప్పుడు ద ప్రోడక్ట్ ఏ అండ్ బి అప్టైన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ అన్నాడు. ఆర్ వచ్చి PCl3 అన్నాడు. ఇంకా నేను ఆప్షన్ చూడట్లేదు. నాకు Cl3 అన్నంటే నా మైండ్లో ఏం గుర్తుకొస్తుంది, H3PO3 సార్, మీరే చెప్పారు కదా H3PO3 అని. తర్వాత RCl సార్, ఇది ఐడియా వచ్చేసింది. నెక్స్ట్ PCl5 అన్న వెంటనే నేను ఆల్రెడీ చాలా టైమ్స్ రివైజ్ చేసిన కదా, ఇది చూసిన వెంటనే నాకు ఏమైనా ఐడియా వస్తుంది సార్, POCl3 సార్ అండ్ RCl సార్ ప్లస్ HCl సార్, ఇలా ఐడియా వచ్చేసింది. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తాం. RCl ఇచ్చిండు, RCl ఇచ్చేసిండు, ఒక బాట్ ఇచ్చేసిండు. 3లో ఏం రాలే, H3PO3 ఉండాలి. ఏ అనేది H3PO3 ఉండాలి. ఏ అనేది H3PO3 ఉండాలి. ఈజ్ ఆస్కింగ్ ఏ అండ్ బియా, బి అండ్ ఏ, అది చాలా జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏ అడిగిండు, నెక్స్ట్ బి అడిగిండు. సో ఏ ఫస్ట్ వచ్చేసి H3PO3 ఉండాలి. ఇది H3PO3 నో, రాంగ్. H3PO3 రాంగ్. H3PO3 రాంగ్. H3PO3 రైట్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ మేజర్ ప్రోడక్ట్ ఏ అండ్ బి ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అన్నాడు. ఇది కొంచెం అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్, ఏం టెన్షన్ పడకండి, సింపుల్గా చూడండి. PbR3 ఉంది నాన్న, ROH ఉంది. ఆల్రెడీ తెలుసు కదా మనకు PbR3 ROH అంటే ఏ ఏమవుతుంది, ఏ వచ్చేసి ఏమవుతుంది, OH ఎక్కడ ఉంటే అక్కడ Br పెట్టేసేయండి. ఇది ఏ వచ్చేసి అది. అయితే ఒకవేళ ఇది బెంజిన్ అయితే రియాక్షన్ జరగదు చూడండి PbR3కి, ఎందుకంటే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, రియాక్షన్ జరగదు. బెంజిన్ కాదు, నార్మల్ ఎలిసైక్లిక్ కాబట్టి రియాక్షన్ అవుతుంది. ఏ వచ్చేసి CH3Br ఉండాలన్న, CH3Br ఉంది. ఎస్, ఇది పాసిబిలిటీ అవుతుంది. ఎస్, ఇది పాసిబిలిటీ అవుతుంది. ఇది రాంగ్, ఇది రాంగ్. మనకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు చూద్దాం దీనికి ఆల్కాలిక్ KOH డెల్టా అన్నాడు నాకు ఏమైనా ఐడియా వస్తుంది అంటే ఆల్కాలిక్ KOH డెల్టా అంటే ఇది స్ట్రాంగ్ బేస్ ఎలిమినేషన్ రియాక్షన్స్, ఇది ఎలిమినేట్ అవుతుంది అని క్లియర్గా ఐడియా వచ్చేసింది. ఎలిమినేషన్ ఎక్కడ చేస్తాం, ఎస్టర్డే చెప్పాను చూడండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఏ హైడ్రోజన్ అన్నది ఇద్దాం. సో నేనేం చేస్తున్నా, ఫస్ట్ ఈ హైడ్రోజన్ తీస్తున్నాను, CH3 డబుల్ బాండ్ వచ్చింది. సార్ నేను ఈ హైడ్రోజన్ తీస్తాను సార్, అడ్జసెంట్ ఇదే తీయాలి. CH3 ఉంది. ఏది మోర్ స్టేబుల్, ఎస్టర్డే నేను చెప్పాను డబుల్ బాండ్ చుట్టూ ఫుల్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే మోర్ స్టేబుల్. మీకు ఎవరు చెప్పారు సార్ అంటే జెడ్ చెప్పాడని నేను ఒక వీడియోలో SN1 SN2 E1 E2లో ఎలిమినేషన్ రియాక్షన్ ఇచ్చాను. సో డబుల్ బాండ్ చుట్టూ ఫుల్ ఆల్కైల్ గ్రూప్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ చుట్టూ ఆల్కైల్ గ్రూప్ ఓన్లీ ఈ కార్బన్ ఉంది, ఈ కార్బన్ ఉంది. బట్ ఈ డబుల్ బాండ్ చుట్టూ చూడండి, ఈ కార్బన్ ఉంది, ఈ కార్బన్ ఉంది, మిథైల్ ఉంది. మోర్ ఆల్ఫా హైడ్రోజన్స్ అవుతాయి. ఇది మోర్ స్టేబుల్. సో ఆన్సర్ వచ్చేసింది దిస్ ఇస్ ఓకే. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్ సెట్ కావు చూడండి. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఆల్కలీ హైలైట్ ఐసోనైట్రైల్ అన్నాడు. ఐసోనైట్రైల్ అన్న వెంటనే నాకేమైనా ఐడియా వచ్చింది, AgCN ఉండాలి అంతే. మనం నేర్చుకున్న దాంట్లో AgCN మాత్రమే ఉండాలి ఐసోనైట్రైల్కి, ఎందుకంటే ఇక్కడ కోవలెంట్ బాండ్ ఉంటుంది. సో RX ఇది నేను మీకు చెప్తా, AgCN ఉంది, B కరెక్ట్. KCN ఉంది నాన్న, రాంగ్, ఎందుకంటే ఇది RCN వస్తుంది, ఇది RCN వస్తుంది. సో ఈ రెండు రాంగ్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. మీకు ఒక డౌట్ వస్తుంది సార్, HCN కూడా కోవలెంటే కదా సార్ అని. యాక్చువల్గా HCN కోవలెంట్ ఉన్నా అది సాల్వెంట్ లోపల, వాటర్ లోపల కానీ ఏదైనా సాల్వెంట్ యూజ్ చేస్తే మనకు CN- అవైలబుల్గా దొరుకుతుంది నాన్న. CN- అవైలబుల్గా ఉంటుంది అంటే NC కాదు, CNఏ. అసలు యాక్చువల్గా వెరీ లెస్ రియాక్షన్ ఆల్మోస్ట్ జరగదు. ఒకవేళ జరిగినా CN అటాచ్ అవుతుంది. ఓకే, ఇది చాలా స్ట్రాంగ్ బాండ్ కోవలెంట్. సో ఆటోమేటిక్ ఇది NC అవుతుంది, ఇది NC అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసింది ఓన్లీ B నాన్న, ఓన్లీ B ఉండాలి, ఓన్లీ B ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఐడెంటిఫై X ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఇక్కడ చూడండి, ఇది 1 మోల్ ఇచ్చిందంటే ఒక్కటే, ఐదర్ దిస్ సైడ్
ఆర్ దిస్ సైడ్ మాత్రమే రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. 1 మోల్ అంటే ఒక్కటే అలో చేస్తుంది అనమాట. క్లోరిన్ రెడీ రియాక్షనా, బ్రోమిన్ రెడీయా? చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సిఐ రెడీ ఇన్వాల్వ్ అవుతుంది, సిబిఆర్, నెక్స్ట్ సిసిఎల్ కదా. క్లోరిన్ ఏమవుతుంది, బిఆర్ ఫాస్ట్గా అవుతుంది, రియాక్షన్ అనేది బిఆర్ ఫాస్ట్గా అవుతుంది. అంటే ఎంజీ వచ్చేసి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, ఎంజీ వచ్చేసి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో ఈ బిఆర్ వెళ్ళిపోవాలి, ఇది రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఈ బిఆర్ వెళ్ళిపోవాలి, క్లోరిన్ అలానే ఉండాలి. ఎందుకంటే క్లోరిన్ బ్రోమిన్లా బ్రోమిన్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, సిబిఆర్ అనేది ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, క్లోరిన్ అలానే ఉండాలి. ఇందులో క్లోరిన్ ఉందా? లేదు. క్లోరిన్ ఉందా? లేదు. క్లోరిన్ ఉందా? ఎస్ ఉంది. ఇక్కడ క్లోరిన్ లేదు. డైరెక్ట్గా నేను ఆ ప్రోడక్ట్ కూడా రాయట్లేదు. ఓకే, సరే యాక్చువల్గా ఏం జరుగుతుందో చెప్పండి సార్ అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంటర్మీడియట్ క్లోరిన్ యాసిడ్స్ ఉంటే ఇది ఎంజీబీఆర్ అవుతుంది, ఎంజీబీఆర్ అవుతుంది. ఎంజీబీఆర్కి D2S ఏమవుతుంది అన్న, ఈ ప్లేస్లో డి వచ్చేస్తుంది, ఇది సిఎల్, ఇక్కడ డి వచ్చేస్తుంది. సో అదే ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ C6H5CH2Br ఎంజీ అన్నాడు. ఫస్ట్ ఎంజీ ఏమవుతుంది, ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, RMgX. తర్వాత సెకండ్ స్టెప్లో ఏమవుతుంది, ఎంజీబీఆర్ ఉంది కదా, H+ ఉంది కదా, ఇక్కడ HL అటాచ్ అవుతుంది డైరెక్ట్గా. అంటే మనకు ప్రోడక్ట్ ఏమొస్తుందన్న, C6H5CH3 వస్తుంది. చూడండి అన్ని స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎంజీ ఇన్సర్ట్ అవుతుంది, RMgXకి H3O+ అంటే H+ ఉంది కదా, RH వస్తుంది. RH అంటే C6H5CH3. ఇందులో ఏ ఆప్షన్ అది, థర్డ్ ఆప్షన్. ఓకేనా, ఇలా థింక్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద టోటల్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ అన్న. ఇప్పుడు మీకు అర్థమైంది కదా టాపిక్ని, ఇప్పుడు రివైజ్ చేయండి. ఎక్కువ మార్క్స్ వచ్చే స్టూడెంట్ యొక్క మెథడ్ నేను చెప్తున్నాను ఇక్కడ. వాళ్ళు ఎలా రివైజ్ చేస్తారో ది బెస్ట్ రివిజన్ మెథడ్ నేను చెప్తున్నాను. ఓకే, చూడండి నేచర్ ఆఫ్ CX బాండ్ ఉంది. బాండ్ ఏది ఎక్కువనన్నా, CH3I గ్రేటర్ దెన్ CH3Br గ్రేటర్ దెన్ CH3Cl గ్రేటర్ దెన్ CH3F. నెక్స్ట్ బాండ్ ఎంథాల్పీ అంటే CH3F గ్రేటర్ దెన్ CH3Cl గ్రేటర్ దెన్ CH3Br గ్రేటర్ దెన్ CH3I. గ్రేటర్ దెన్ అంటే మౌత్ ఎక్కడ ఓపెన్ ఉంటే అది హైయెస్ట్. డైపోల్ మూమెంట్ అంటే ఎక్సెప్షన్, CH3Cl గ్రేటర్ దెన్ CH3F గ్రేటర్ దెన్ CH3Br గ్రేటర్ దెన్ CH3I. నెక్స్ట్ చూడండి ROHకి HCl RCl, RBr, RX H3PO3, RCl POCl3 HCl, RX RCl plus SO2 HCl. బై ప్రొడక్ట్స్ గ్యాసెస్, బెస్ట్ మెథడ్. నెక్స్ట్ అండి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ X ప్లస్లో ఏమేమి సబ్స్టిట్యూట్ అవుతాయి అంటే ROH, ROR డాష్ అంటే ఈథర్, RI ఫింకల్స్టన్ రియాక్షన్, RNH2 ప్రైమరీ, RNHR డాష్ సెకండరీ, RNR డాష్ టెర్షరీ, RCN, RNC ఐసోనైట్రైల్, ఆల్కైల్ నైట్రైట్ RONO, RNO2 నైట్రో ఆల్కేన్, RO C double bond R dash ఎస్టర్, RH హైడ్రోకార్బన్, RR డాష్ అంటే ఆల్కేన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ యాంబిడెంటైట్ న్యూక్లియోఫైల్స్ హౌ మెనీ అన్న, సైనైడ్, ఐసోసైనైడ్, NO2 ONO. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ 1 బ్రోమో సర్ఫేస్ ఏరియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సర్ఫేస్ ఏరియా, 1 బ్రోమో, నెక్స్ట్ 2 బ్రోమో, నెక్స్ట్ 2 మిథైల్ 2 బ్రోమో ప్రోపేన్ ఆర్ 2 బ్రోమో 2 మిథైల్ ప్రోపేన్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బ్రోమిన్ ఫస్ట్. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అని అన్న. ఇక్కడ ఏం ట్రిక్ ఇచ్చాను, ఆర్దో మెటల్ లీస్ట్ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ కోడ్ ఏంది, బాయిలింగ్ పాయింట్ ఒక బాప్ అంటే ఆర్దో గ్రేటర్ దెన్ పారా గ్రేటర్ దెన్ మెటా. మెల్టింగ్ పాయింట్లో ఏందన్న, పారా గ్రేటర్ దెన్ ఆర్దో గ్రేటర్ దెన్ మెటా లీస్ట్. 1 మెటా అన్న 1,3 అన్న, ఆర్దో అన్న 1,2 అన్న, పారా అన్న 1,4 అన్న సేమ్ అన్న. నెక్స్ట్ డెన్సిటీ మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉండాలి కదా, C3H7I గ్రేటర్ దెన్ CCl4 గ్రేటర్ దెన్ CHCl3 గ్రేటర్ దెన్ CH2Cl2 గ్రేటర్ దెన్ NC3H7Br గ్రేటర్ దెన్ C3H7Cl. ఓకే, నెక్స్ట్ RMgX, RXకి MG ఇస్తే RMgXకి H2 వేస్తే RH, D2 ఇస్తే RD, CH311CH ఇస్తే RH, ఎందుకంటే SDకి హైడ్రోజన్ ఉంటుంది. సో ఇలా రివిజన్ చేద్దాం నాన్న. చూడండి 5 minutesలో రివిజన్ చేయొచ్చు. మీరు ఇది క్లాస్ వినండి, ఈ రివిజన్ మెథడ్ని ఫాలో కండి. ఎగ్జామ్లో మీరు ఈగర్గా వెయిట్ చేస్తారు ఆ బిట్ ఎక్కడుంది అనేది. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం నేమ్డ్ రియాక్షన్స్, కార్బొనైల్ కాంపౌండ్స్, నేమ్డ్ రియాక్షన్, ఫంక్షనల్ గ్రూప్ ట్రిక్, ఓకే ఆ టాపిక్స్ వీడియోస్ని అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా ఆల్ వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది నాన్న. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ నాన్న. Thank you.